రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. తండ్రి, ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మాకు తోడై ఉండి మీ క్షేమాన్ని, మీ కాపుదలను దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున అనేక ప్రయాణాలు చేసినప్పటికీ, ఆయా వాహనాల గుండా మేము వెళ్తూ వస్తూ ఉండినప్పటికీ ఏ ప్రమాదము, ఏ అపాయము తండ్రి మార్గమున మమ్మల్ని ముట్టకుండా కాపాడిన దేవా స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా అవసరతలన్నిటినీ తండ్రి తీరుస్తూ సంతృప్తి కలగజేసినందుకు వందనాలు అయా. మా పనులలో మేము బలహీన పడిపోకుండా బలాన్ని దయచేసినందుకు, అడ్డులన్నీ తొలగించి ప్రతి పనిని తండ్రి మాకు అనుకూలంగా మార్చినందుకు తండ్రి, మంచి ఆరోగ్యంతో మమ్మల్ని నింపినందుకు తండ్రి, ఈ రాత్రిన మీకే కోట్లాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ముఖ్యంగా నాయన, ఈ రాత్రిన మీ సన్నిధిలో మరొక మారు మమ్మల్ని సజీవంగా నిలవబెట్టుకొని ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత కలగజేసినందుకు మీకే కృతజ్ఞతలు నాయన. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 14వ చరణము. వారి కట్లు తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకరములో నుండి వారిని రప్పించేదను అంటున్నారు తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ప్రభువా కట్లతో తండ్రి, ఈ లోక సంబంధమైన సమస్యలు అనే కట్లతో ఉన్నారో, ఎవరైతే నాయన చీకటిలో ఉండి నలిగిపోతున్నారో, మరణాంధకారములో ఉన్నారో ప్రభువా, ఎవరైతే ఎటువంటి వాటిని ఛేదించలేక, వాటిలో నుంచి బయటపడలేక ఈ రాత్రిన మొర్ర పెడుతూ ఉన్నారో నాయన, అయా జ్ఞాపకం చేస్తున్నారు. వారి కట్లను తెంపి వేస్తానంటున్నారు. చీకట్లో నుంచి వారిని వెలుగులోనికి తీసుకొని వస్తానంటున్నారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రతి బిడ్డ కూడా తండ్రి మీ వైపు చూస్తుండగా వారి కట్లను త్రెంపివేయండి నాయన. అయ్యా, వారి చీకటి వంటి సమస్యల్లో నుంచి, మరణాంధకారములో నుంచి బిడ్డలను లేవనెత్తమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రిన ఎంతోమంది బిడ్డలు ఎంతో విశ్వాసముతో ఆయా ప్రదేశాల్లో నుంచి తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తుండగా అయ్యా, వారు అనుకున్న ప్రతి కార్యము కూడా మీ చిత్తంలో జరిగించండి. ఏ అవసరతలు, ఏ అక్కరలతో ఉన్నారో నాయన, వాటన్నిటిని కూడా మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరైతే ప్రభువా హాస్పిటల్స్లో బెడ్స్ పైన ఉన్నారో, ఐసీయూలో ఉన్నారో, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారో, ఆయా రోగములతో, ఆయా వ్యాధులతో తండ్రి ఇబ్బందులు పడుతూ ఉన్నారో నాయన, కృప చూపించండి అయ్యా. మీ యొక్క స్వస్థపరచు హస్తం వారిపై నుంచండి. సంపూర్ణమైన స్వస్థతతో వారందరినీ నింపండి నాయన. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. అయ్యా, అపవాది క్రియలన్నిటిని కూడా తండ్రి నజరేయుడైన యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే నాయన ఆర్థికంగా తండ్రి ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక సమస్యలన్నిటిని కూడా తండ్రి కొట్టివేయండి అయ్యా. ఆ అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన, ఎవరైతే నాయన ఇంకా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో నాయన, వారి యొక్క గర్భమును తాకండి, వారి లోపాలను సవరించండి. బిడ్డలకు తండ్రి సంతానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయా వివాహాల కోసం మొరబెడుతున్న తల్లిదండ్రులు బిడ్డలు ఉన్నారు నాయన, వారి వివాహమును తండ్రి మీ చిత్తంలో జరిగించండి నాయన. ఆయా ఉద్యోగాల కోసం బిడ్డలు ఎన్నో రోజుల నుంచి తండ్రి ప్రయాసపడుతుండగా, ప్రయత్నిస్తూ ప్రార్థిస్తుండగా అయ్యా మీ కృప చూపించండి. బిడ్డలు వారు అనుకున్న జాబ్లో ఉండులాగున సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, కుటుంబంలో తండ్రి మారు మనసు లేనటువంటి వారి వలన ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి మారు మనసును దయచేయండి. అయా, కుటుంబంలో సమస్యలన్నింటినీ తీర్చివేయండి. శాంతిని, సమాధానమును స్థాపించండి. యవ్వనులను, వృద్ధులను, అయా వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు కావాలి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా, కోర్టు సమస్యల నుంచి కూడా ఈ రాత్రిన విడుదల దయచేయండి అయ్యా. ఎవరైతే ప్రభు ఈ రాత్రి సమయంలో ప్రయాణిస్తూ ఉన్నారో, నైట్ డ్యూటీలో ఉన్నారో, వారందరికీ మీరు తోడై ఉండమని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. వివిధ దేశాల్లో ఉండి మీకు మొరబెడుతున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ దయచేయండి నాయన. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో కృప చూపించండి ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ప్రతి అవసరతను తీర్చండి నాయన. తండ్రి, లోన్స్ కోసం, గృహాల కోసం అప్లై చేసుకొని ఉంటుండగా నాయన, వాటన్నిటినీ తండ్రి మీ కృపల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, మా దేశాన్ని, దేశ ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలని మీ యొక్క కృపలో, మీ యొక్క కాపుదలలో ఈ రాత్రంతను భద్రపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా,
ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచె వేసి మమ్మల్ని అందరినీ భద్రపరచండి. మంచి నిద్రను మాకు దయచేయండి. అలసి ఉన్న మా దేహములకు కంటి నిండా నిద్రను అనుగ్రహించండి. ఏ భయాలు, ఏ బాధలు, ఏ ఆలోచనలు కూడా లేకుండా, నిద్రలేమి సమస్యలు, ఎటువంటి పీడకలలు కూడా లేకుండా అయ్యా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని నాయనా అపవాది క్రియలను, శత్రువులను, దొంగలను తండ్రి ఈ రాత్రి మా నుంచి దూరపరచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాదాల చెంత ఈ రాత్రిన పెడుతుండగా తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మేమందరము చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు గొప్ప ధన్యత అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.